ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన నెడదవోలులో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఫ్లైఓవర్ కమ్ రైల్వే బ్రిడ్జ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. అలానే కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా మీకు వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసామని ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూడబోతున్నాం అంటే మన నెడదవోలు ఉంది కదా, నెడదవోలులోని ఒక ఫ్లైఓవర్ కమ్ రైల్వే బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ బ్రిడ్జ్ అక్కడ ప్రజలకి ఎంతో అవసరం. ఈ బ్రిడ్జ్ డీటెయిల్స్ని, అలానే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని, ఈ బ్రిడ్జ్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. రైల్వే గేట్ల రద్దీని తగ్గించడానికి, స్మూత్ ట్రాఫిక్ కోసం, స్థానిక ప్రజల సౌలభ్యం కోసం ఈ ప్రాజెక్ట్ ఎంతో కీలకం. ఇప్పుడు మనం ఈ బ్రిడ్జ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మ్యాప్లో ఎగ్జాక్ట్గా ఈ బ్రిడ్జ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ అలానే ఎలా డైరెక్షన్స్ ఉండబోతున్నాయి, ఎక్కడికి ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే వెళ్తామో తెలుసుకోబోతున్నాం. మరి వెళ్దామా మ్యాప్లోకి? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే నెడదవోలు ఫ్లైఓవర్ కమ్ రోడ్ బ్రిడ్జ్ అనమాట. సో ఇక్కడ మనకి ఫ్లైఓవర్ వస్తుంది అండ్ అలాగే ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ అయితే వస్తుంది. సో ఎల్లో కలర్ లైన్ కనబడుతుంది కదా, ఇది రైల్వే బ్రిడ్జ్ అండ్ ఇది వచ్చేసి ఫ్లైఓవర్ అండ్ ఇది వచ్చేసి కనెక్టింగ్ ర్యాంప్ అనమాట. ప్రతిపాడు నెడదవోలు వెళ్ళే రోడ్డు అండ్ ఈ రోడ్ నుంచి అలా మనం దేవరపల్లి రోడ్డు వైపు అయితే వెళ్తాం. సో చూస్తున్నారు కదా, సో కంప్లీట్గా మనకి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వచ్చి 4 స్టేట్ హైవేస్ని కనెక్ట్ చేస్తుంది. ఈ 4 స్టేట్ హైవేలు ఏంటంటే స్టేట్ హైవే 194, స్టేట్ హైవే 22 అండ్ అలానే స్టేట్ హైవే 210. ఈ 4 హైవేలని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయితే నెడదవోలు రైల్వే స్టేషన్ జంక్షన్కి వెళ్ళడానికి అండ్ అలాగే మన సమిశ్రగూడెం ఉంది కదా, సమిశ్రగూడెం వెళ్ళడానికి, ఇంకా అలానే విజయేశ్వరం వెళ్ళడానికి ఈ బ్రిడ్జ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మనకి ఏవైతే తాడేపల్లిగూడెం నుంచి వెహికల్స్ వస్తాయో అవి కూడా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా డైరెక్ట్గా నెడదవోలు ఊర్లోకి అండ్ అలాగే టువర్డ్స్ దేవరపల్లి వైపు కూడా వెళ్ళిపోవచ్చు. ఈ బ్రిడ్జ్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి స్టేట్ హైవే 22 కనెక్ట్ అవుతుంది అండ్ అలాగే ఇటు చూసుకుంటే స్టేట్ హైవే 210కి అండ్ అలాగే మళ్ళీ ఇది రైల్వే స్టేషన్ రోడ్డుకు కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకి బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనం ఈ బ్రిడ్జ్ విజువల్స్ని అండ్ డీటెయిల్స్ని ఇంకా కన్స్ట్రక్షన్ స్టాటస్ని తెలుసుకోవడానికి ప్రస్తుతం వెళ్ళబోతున్నాం. మరి వెళ్దామా? ఫ్రెండ్స్, చూసారుగా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా అండ్ డీటెయిల్డ్గా చూపించాను మనకి ఈ బ్రిడ్జ్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఏ ఊళ్ళు కనెక్ట్ అవుతుంది అనేది. సో ఇప్పుడు మనమైతే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ స్టాటస్ చూస్తూ డీటెయిల్స్ అయితే తెలుసుకోబోతున్నాం. నెడదవోలు ఊరి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, నెడదవోలు అనేది పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ముఖ్యమైన పట్టణం. గోదావరి నది తీరంలో ఉండటం వల్ల వ్యాపారానికి, పంటలకు ప్రధాన కేంద్రం. ఎక్స్ప్రెస్ ట్రైన్లు, ప్యాసింజర్ రైళ్లు ఎక్కువగా ఈ మార్గం గుండానే వెళ్తాయి. రోజు వేలాది వాహనాలు రైల్వే క్రాసింగ్ వద్ద నిలిచిపోతున్నాయి. ఇప్పుడు ఎందుకు ఈ ఆర్ఓబిఎన్ ఫ్లైఓవర్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారో చూద్దామా? రైల్వే గేట్ల వద్ద రోజుకు సుమారు 6 నుంచి 8 గంటల వరకు గేటు మూతపడుతుంది. వాహనాలు నిలిచిపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, కాలుష్యం పెరుగుతుంది, సమయం కూడా మనం నష్టపోతున్నాం. అత్యవసర వాహనాలు, అంబులెన్స్, ఫైర్ సర్వీసులు ఆలస్యం అవుతున్నాయి. ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతర ప్రయాణానికి ఈ ఫ్లైఓవర్ కమ్ రైల్వే బ్రిడ్జ్ ఎంతో అవసరం. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఫ్లైఓవర్ మొత్తం 1.5 కిలోమీటర్లు ఉంటుంది. మనకి ఇందులో రైల్వే బ్రిడ్జ్ పొడవు వచ్చేసి 6 నుంచి 700 మీటర్ల వరకు ఉంటుంది. 2 వైపులా ర్యాంపులు అయితే ఉంటాయి. మొత్తం మనకి 4 లేన్ రోడ్ అయితే వేస్తున్నారు. రైల్ ట్రాకులపై సేఫ్ గ్యాప్ ఇచ్చి రూపొందించిన కాంక్రీట్ స్లాబ్స్ చాలా చాలా సూపర్గా ఉన్నాయి. రైల్వే బ్రిడ్జ్ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది, కానీ ఈ ఫ్లైఓవర్ ఇంకా కనెక్టింగే టైం పట్టింది. ఎందుకంటే మధ్యలో ల్యాండ్ అక్విజిషన్ అవ్వకపోవడం వల్ల మొత్తం కంప్లీట్గా ఇక్కడ చాలా వరకు వర్క్ ఆగిపోయి మొత్తం పెండింగ్ ఉండిపోయింది. ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ పనులు స్టార్ట్ అయ్యాయి. పనులు స్టార్ట్ అయిన తర్వాత ఇంతవరకు జరుగుతున్నాయి. సో నెడదవోలులో ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే ఈ బ్రిడ్జ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు కంప్లీట్ అయింది అండ్ మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ అయింది అన్న విషయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఫ్లైఓవర్ కమ్ రైల్వే బ్రిడ్జ్ల వల్ల కలిగే లాభాలు తెలుసుకుందామా? రైల్వే గేట్ల వద్ద నిలిచే సమస్య తొలగుతుంది, సమయాన్ని ఆదా చేస్తుంది, ట్రాఫిక్ స్మూత్గా మారుతుంది, వాణిజ్య రవాణా వేగవంతం అవుతుంది, అంబులెన్స్, అత్యవసర సేవలకు ప్రత్యేక సహకారం. ఈ ప్రాజెక్ట్ పర్యావరణాన్ని కూడా కాపాడుతుంది. ఎలా అంటే వాహనాల నిలుపుదల తగ్గడం వల్ల వాయు కాలుష్యం తగ్గుతుంది, అంటే ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. మనం చాలాసార్లు చూస్తూనే ఉంటాం, రైల్వే గేట్ క్లోజ్ చేసినా కూడా చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు. సో అలాంటి ప్రమాదాలు కూడా చెక్ పెడతాం. తర్వాత వాకర్స్, సైకిల్ రైడర్స్ కూడా సేఫ్ పాత్ ఏర్పాటు ఉంటుంది. ఒక సైడ్ నుంచి హ్యాపీగా సైకిల్ దొక్కుంటూ వెళ్ళిపోవచ్చు.
అక్కడ స్థానిక ప్రజలు ఈ ఫ్లైఓవర్ కోసం ఎంతగానో డిమాండ్ చేస్తున్నారు. రైతులు, వ్యాపారులు, విద్యార్థులు ఈ ప్రాజెక్టుకు మద్దతు చెప్పారు. అందుకే మళ్ళీ ఈ ప్రాజెక్ట్ రీస్టార్ట్ అయి కంప్లీట్ అవుతుంది తొందరలో. ఈ ప్రాజెక్ట్ని ట్రిపుల్ సంస్థ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఈ రైల్వే స్టేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టేషన్ అవుతుంది. ఎలా అంటే నిడదవోలు మెగా కనెక్టివిటీ హబ్గా మారే అవకాశం అయితే ఉంది. అలానే వాణిజ్య అభివృద్ధి, కొత్త రియల్ ఎస్టేట్ అవకాశాలు, రైలు అండ్ రోడ్ కనెక్టివిటీ కాంబినేషన్తో స్మార్ట్ సిటీలో మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇది కూడా ఒక ప్రధాన పట్టణం కనుక. ఇప్పుడు మనం ఈ కన్స్ట్రక్షన్ స్టాటస్ ఎంతవరకు వచ్చింది, అలానే మీకు డైరెక్షన్స్ చూపించే కదా మ్యాప్ వ్యూలోని, ఆ డైరెక్షన్స్ ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కూడా క్లియర్గా చూపిస్తాను. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే రైల్వే స్టేషన్ వైపు ఉన్నాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక అండర్ పాస్ అయితే వచ్చింది అండ్ అలాగే అక్కడ ఫ్లైఓవర్లో కన్స్ట్రక్షన్ అవుతుంది. అండ్ ఇలా మనం చూస్తున్నట్లయితే ఇది మన నిడదవోలు ఊర్లోకి అయితే వెళ్తుంది. అలాగా మనకి అలా వెళ్ళినా కూడా సెంటర్లోకి వెళ్తాం, నిడదవోలు సెంటర్లోకి. సో మనకి 2 రోడ్లు అయితే ఉంటాయి సెంటర్లోకి వెళ్ళడానికి. ఇలా వెళ్తే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది వన్స్ ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయితే. అండ్ మన బ్యాక్ సైడ్ రైల్వే స్టేషన్ ఉంటుంది, అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను వెనక్కి వెళ్ళేటప్పుడు. యాక్చువల్గా నేను ఈ వీడియో తీసేటప్పుడు డ్రోన్ పాడైంది, పడిపోద్ది అనుకున్నా బట్ పడిపోలేదు, బాగానే వర్క్ అయింది. కానీ ఈ వీడియో తీసిన మాత్రం ఫుల్ షేక్ అయితే అయింది, గింబల్ పాడైంది. సో అందువల్ల మీకు నేను ఈ వీడియో అలానే పెడుతున్నాను, బట్ తొందరలో ఇంకొక వీడియో మాత్రం ఇంకా క్లారిటీగా చూపిస్తాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి కంప్లీట్గా పిల్లర్స్ అయితే కంప్లీట్ అయ్యాయి, పైన గడ్డర్స్ కూడా కనెక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇది వెళ్ళి మన సెంటర్ ఉంది కదా నిడదవోలు సెంటర్ అయితే కనెక్ట్ అవుతుంది. సో అక్కడ మనం చూసుకోవచ్చు కంప్లీట్గా మనకైతే అక్కడ గడ్డర్స్ అమర్చారు అండ్ పిల్లర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి కంప్లీట్గా, మీరు చూస్తున్నారు కదా. ఇంకా మనం అయితే అలా ముందుకు వెళ్తే సెంటర్ అయితే వస్తుంది, అదే నిడదవోలు సెంటర్. అక్కడ నుంచి మనం నిడదవోలు ఊర్లోకి వెళ్ళొచ్చు అండ్ అలాగే స్ట్రైట్గా వెళ్తే మనం పాత బ్రిడ్జ్ వైపు కూడా వెళ్ళొచ్చు. మీరు ఆ ముందు పాత బ్రిడ్జ్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి నిడదవోలు సెంటర్. కంప్లీట్ చూస్తున్నారుగా ఎలా షేక్ అవుతుందో. ఇది పెట్టకూడదు అనుకున్నా కానీ నాది రీఫుటేజే ఉంది, లేట్ అవుతుందని చెప్పేసి మీకు చూపించడానికి అయితే పెట్టాను. బట్ తొందరలో మళ్ళీ మీకు నేను ఈ ఫొటోస్ని ఇంకా అద్భుతంగా చూపిస్తాను. మరి మీలో ఎంతమంది ఈ ఫొటోస్ని ఇంకా అద్భుతంగా చూస్తున్నారో, వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఆ లెఫ్ట్లో చూస్తున్నారు కదా అది పాత రోడ్డు. ప్రస్తుతం ఈ రోడ్ క్లోజ్ అయితే ఉంది, ఈ రోడ్లోకి ఎవరైనా అలౌ చేయట్లేదు. సో అక్కడ ముందే బోర్డులో మనం చూస్తాం అనమాట క్లియర్గా, అక్కడ క్లియర్ కనిపిస్తుంది ఆ రోడ్లోకి ఎవరైనా అలౌ చేయట్లేదు అని చెప్పేసి. సో ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది చూసారా రైట్ సైడ్లోని, అక్కడే మనకి చాలా క్లియర్గా ఉంది ఆ రోడ్ క్లోజ్ అయిందని చెప్పేసి. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్గా మనం చూస్తున్నట్లయితే 4 ఊర్లకు వెళ్ళే రోడ్లను కనెక్ట్ చేస్తుంది. ఒకటి విజయేశ్వరం, రెండోది తాడేపల్లిగూడెం, ఆ తర్వాత మన నిడదవోలు రైల్వే స్టేషను, ఇంకా నిడదవోలు సెంటర్. నిడదవోలు సెంటర్ వైపు వెళ్తే మనం టువర్డ్స్ దేవరపల్లి వైపు వెళ్ళొచ్చు, అలానే ఎర్నగూడెం వైపు వెళ్ళొచ్చు. మొత్తం ఇది 3 స్టేట్ హైవేలను కనెక్ట్ చేస్తుంది. స్టేట్ హైవే 194, స్టేట్ హైవే 22, స్టేట్ హైవే 210. ఈ 3 హైవేస్ని ఈ ఫ్లైఓవర్ అయితే కనెక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసేది టువర్డ్స్ విజయేశ్వరం అండ్ అలాగే విజయేశ్వరం నుంచి మనం సోమేశ్వరగూడెం కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం చూస్తున్నారుగా మనకి బ్రిడ్జ్ వర్క్ అయితే అవుతుంది. మొత్తం మధ్యలో గోదావరి నది మీద బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఒక పాయ, గోదావరి పాయ. సో మనం వెళ్తున్నాం కదా, మనకి క్లియర్ కనిపిస్తున్నాయి ముందు మొత్తం రోడ్ వర్క్ జరుగుతున్నట్టు. ఈ ఫ్లైఓవర్ కమ్ రోడ్ బ్రిడ్జ్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే RRR కన్స్ట్రక్షన్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే మీరు చూస్తున్నారుగా తీసే రోడ్ మాత్రం నాకు చాలా చాలా భయం అనిపించింది, ఎందుకంటే ఎక్కడ మన డ్రోన్ క్రాష్ అవుతుందని చెప్పేసి చాలా చాలా భయపడ్డాను. బట్ ఫైనల్ ఏం జరగలేదు, ఫోటోస్ మాత్రం ఈ విధంగా వచ్చింది. సో ముందు మీరు చూస్తున్నారు కదా నిడదవోలు రైల్వే స్టేషన్ లెఫ్ట్ సైడ్ మీకు కనిపిస్తుంది. అలా మనం ఆ రూట్ కూడా వెళ్ళొచ్చు. అండ్ రైల్వే స్టేషన్ పక్క నుంచి ఇంకొక రూట్ కూడా ఉంటుంది అండ్ అక్కడ నుంచి ఒక ర్యాంప్ కూడా వస్తుంది ఈ హైవే కనెక్ట్ అవ్వడానికి, ఈ హైవే కంటే ఈ ఫ్లైఓవర్ కనెక్ట్ అవ్వడానికి. సో అలా కనెక్ట్ అయితే ఈ రైల్వే బ్రిడ్జ్ నుంచి మనం అలా నిడదవోలు సెంటర్కి వెళ్ళొచ్చు. తర్వాత మన నిడదవోలు సెంటర్ కాకుండా రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు, ఇంకా మన విజయేశ్వరం వెళ్ళొచ్చు. సో ఇటైనా వెళ్ళొచ్చు. ఆ కింద మనకి రోడ్ అయితే ఉండదు, డైరెక్ట్గా మనం పై నుంచే వెళ్తాం. ఆ లెఫ్ట్లో మీరు చూస్తున్నారు కదా లైట్గా కన్స్ట్రక్షన్ అవుతుంది ర్యాంప్ అయితే. దగ్గరికి వెళ్ళాక ఇంకా క్లియర్గా చూపిస్తాను. లెఫ్ట్ సైడ్లో మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఆ కింద అబ్జర్వ్ చేయొచ్చు పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ రైల్వే బ్రిడ్జ్ అయితే ఎప్పుడో కన్స్ట్రక్ట్ అయిపోయింది కంప్లీట్గా 2021లోనే. 2019లో మొదలుపెట్టి 2020లో కంప్లీట్ చేశారు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వకపోవడం వల్లే ఇది చాలా వరకు లేట్ అయి పెండింగ్ వచ్చింది. బట్ ఇప్పుడు తొందరలో ఈ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇంకా చూస్తున్నారుగా బ్రిడ్జ్ అయితే చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది. అండ్ అలాగే లెఫ్ట్ సైడ్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ కూడా మనకి ఒక ర్యాంప్ అయితే ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ అలా మనం ముందుకు వెళ్తే రైల్వే స్టేషన్కి కూడా వెళ్తాం. రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కూడా మీకు నేను తొందరలో చూపిస్తాను. ఈ రైల్వే స్టేషన్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ని కూడా తొందరలో కంప్లీట్ వీడియో అయితే చేయబోతున్నాను. మరి మీలో ఎంతమంది ఆ వీడియో చూడడానికి రెడీగా ఉన్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.
చూస్తున్నారుగా మీకు ముందు కనిపించే రైల్వే స్టేషన్. ఇలా కూడా ఒక కనెక్టెడ్ రోడ్ అయితే వస్తుంది. మీకు అది ఫ్లైఓవర్ చూపించే కదా, మనం స్టార్టింగ్ అక్కడ నుంచి ఎంటర్ అయ్యాం. అండ్ మళ్ళీ మీకు అది నేను చూపిస్తాను. సో ఇక్కడ మనకి మొత్తం కంప్లీట్ చూస్తున్నట్లయితే ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. అలానే మనం చూస్తున్నట్లయితే అక్కడ చూస్తున్నారు మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అవ్వడానికి మినిమం ఒక 1 year అయితే పడుతుంది. 2026లో ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో చూస్తున్నారుగా మీకైతే చాలా క్లియర్గా చూపిస్తున్నాను. టువర్డ్స్ రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే స్టేషన్ వైపు వెళ్ళే రోడ్ని చూపిస్తున్నాను. సో ఇది రైల్వే స్టేషన్ వెళ్తుంది. అండ్ అలాగే నడదల ఊర్లో కూడా వెళ్తుంది. మనం ఇంకో డైరెక్షన్లో వెళ్ళామంటే నడదల సెంటర్కి అయితే వెళ్తాం. నేనైతే ఈ వీడియోని ఎండింగ్ నోట్తో ఎండ్ చేయబోతున్నా. నిడదవోలు ఫ్లైఓవర్ అండ్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ప్రజల కలల సాక్ష్యం. ఇది అభివృద్ధికి, భవిష్యత్తుకు, సురక్షిత ప్రయాణానికి ఒక దారి. మీ అభిప్రాయం ఏమిటి? ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఏమారుతుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. ప్రతిరోజు వీడియో చూస్తారు కనుక. Thank you friends. Thank you for valuable support. Always have a safe and happy drive. Thank you. Take care. Bye bye.